సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. మీ ఉత్సాహం, మీ ఆనందం, మీ ఆత్మ సంతృప్తి, మీ ఆత్మవిశ్వాసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సాగుతున్న ప్రజాపాలనా ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వడానికి వేంచేసిన తల్లులకు, చెల్లెలకు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేంచేసిన తర్వాత మీరు ఇలా ఆనందంగా స్వాగతం పలకాలి. మరోమారు గుర్తు చేస్తున్నాం, ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ పెద్దలందరూ వేదిక పైన సెటిల్ అయ్యాక మనం కూడా సెటిల్ అయ్యి అందరం లేచి నిలబడి గొంతెత్తి పాడాల్సి ఉంటుంది మన తెలంగాణ సాంగ్ని. మరోమారు గుర్తు చేస్తూ ఇందాకే అనుకున్నాం, లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ చారుశ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ అని ప్రార్థించి మనందరి పక్షాన లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం, కుల మత వర్ణ వర్గ ధనిక పేద అన్నిటికీ అతీతంగా అందరికీ అన్ని వేళలా మంచి చేయాలనే కాంక్ష మన భారతదేశపు సంస్కారం మనకిచ్చింది. మరి అలాంటి దైవ ఆశీస్సులతో మీ మధ్యకు వేంచేస్తున్నారు మన ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం, అంటే మీ పిల్లలు విద్యార్థులందరూ కూడా స్వయం ఉపాధి పొందాలి, పోటీ పరీక్షల్లో ఉద్యోగార్థులుగా విజయాలు పొందాలి, తాము ఉపాధి పొందుతూ 10గురికి ఉపాధి కల్పించాలి అని మరి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈ విద్యార్హతకు తోడుగా నైపుణ్య అభివృద్ధి కోసం కూడా ఐటీఐలను ఏటీసీలుగా మార్చింది ప్రజా ప్రభుత్వం. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల్లో విద్యార్థులందరినీ కేవలం చదువులోనే సమర్థులుగా కాకుండా చదువుతో పాటు కళలు, క్రీడలు అన్నిట్లో ముందుండాలని మరి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంఘికం, సామాన్యం లెక్కలే కాదు, బాగా ఆడాలే, బాగా పాడాలే, అన్నిట్లో ముందుండాలన్న కాంక్షతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. అదిగో మీరందరూ మీ దృష్టి అంతా అక్కడే హెలికాప్టర్ వైపే ఉంది. సీఎం గారిని స్వాగతిస్తున్నారు స్థానిక పెద్దలు. అలాగే ఈ నడుమనే మన భారత్ ఫ్యూచర్ సిటీలో, భారత భవిష్య నగరంలో గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులు, సాంకేతిక ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మన తెలంగాణ వైపు, నగరం వైపు చూసి ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ, వనరులు అనేది కేవలం భౌతిక వనరులే కాదు, మట్టి, గాలి, పంచభూతాలు ప్రకృతి ఇచ్చిన వనరులైతే మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ ఇంకా గొప్పవి. ఈ హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకుంటూ భారత్ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి కూడా ప్లాన్ చేస్తోంది ప్రజా ప్రభుత్వం. మరి దావోస్లో తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని అందించి అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మన తెలంగాణ హైదరాబాద్ నగరం యొక్క ఇంపార్టెన్స్ పెంచి అక్కడి నుంచి హార్వర్డ్లో ప్రజా పాలనా ప్రభుత్వంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎలాంటి ఉపయోగమైన కార్యక్రమాలు మనం చేపట్టాలో మరింత మెరుగులు దిద్దే శిక్షణ పొంది వచ్చారు ఆనరబుల్ సీఎం గారు.
రఘు గారు మీరు పాటలు కంటిన్యూ చేయండి. చక్రాల రఘు అంటే ఈ దృశ్యం మీరు పరదాలు చూసుకుంటూ పాట అంటే వాళ్ళని చూపారు అక్కడ అక్కడ సౌండ్ ఇక్కడ దృశ్యం. ఓకే రైట్ సార్, అక్కడ ఓన్లీ సౌండ్. ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్ సింగింగ్. తెలంగాణ అంటేనే పాట, తెలంగాణ అంటే ఆట, తెలంగాణ అంటే ఒక సాంస్కృతిక బాట, తెలంగాణ అంటే శ్రామికుల చెమట బంగారం పండిన తోట. మన పక్కనే థర్మల్ విద్యుత్తు కూడా ఉంది. మరి భూపాలపల్లి జిల్లా అంటేనే అటు పరిశ్రమలు, ఇటు పర్యావరణం, పచ్చని పంటలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, విద్య, వైద్యం, పల్లెలు పట్టణాలతో పోటీ పడేలాగా సౌకర్యాలతో ఎదగాలి. ప్రతి పల్లె కూడా పర్యావరణాన్ని, పచ్చదనాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఇవ్వాలని కోరుతూ రఘు గారు మీరు మెల్లగా పాడుతుండండి. సాంస్కృతిక కళాకారులకి ధన్యవాదాలు. జల్దీ జల్దీ సార్, జల్దీ అందుకోండి. మీరు మనకు టైం దొరికినప్పుడే మన ప్రతిభ నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ. హలో ప్రజాప్రభుత్వంలో పేదోడు కంటి నిండా నిద్రపోవాలంటే కడుపు నిండా భూమి ఉండాలని సన్న బియ్యం పథకం తెచ్చింది ప్రభుత్వం. అందుకే ఈ పాట రాశాను. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె వచ్చెరా, పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె వచ్చెరా, పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వేయించేశారు. కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఆనరబుల్ సీఎం కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. వారి రాక కోసం ఆసక్తిగా, సమాధానంగా, ప్రేమగా ఎదురు చూస్తూ ఉన్నాం.
ధన్యవాదాలు మీ ఉత్సాహానికి, మీ ప్రోత్సాహానికి, మీ ఆశీస్సులకు. ప్రతిదినం ప్రతి క్షణం జయధ్వానాలతో సాగుతోన్న ప్రజా ప్రభుత్వ ఈ వేదికపై స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారి సందేశం. ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు ఈ గడ్డ మీద భూపాలపల్లిలో ఎన్నికల తర్వాత అధికారంకి వచ్చినాక మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారికి, ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి కడియం కావ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి గారికి, ఇంకా మిగతా మాజీ పార్లమెంట్ సభ్యులు రాజన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా డిసిసి జిల్లా అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి సోదరులు, మిత్రులు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మన భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి జిల్లా కేంద్రంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారం లేనప్పుడు 20 సంవత్సరాల క్రితం రైతు పోరుబాట, అదేవిధంగా కార్మిక పోరుబాటతో భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1, 2, అదేవిధంగా 11, 12, 13 వార్డులకు సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలని, వాళ్లకు డబ్బులు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారని మీ యొక్క సమస్యల కొరకు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా, రైతాంగ సమస్యల కొరకు కూడా మన నియోజకవర్గం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరుబాట చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా
ఈరోజు మన భూపాలపల్లి గడ్డ మీద ఈరోజు అనేక సమస్యల కొరకు పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టి మొట్టమొదటిసారిగా మన యొక్క భూపాలపల్లికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రాంతంలో ఏ వాహనం కొన్నా ఆరోగ్యం బాగా లేకున్నా ఏ మొక్కుకున్నా ఆడ నిద్ర తీస్తే ఆరోగ్యాలు బాగుంటాయని ఈ ప్రాంతంలో కరీంనగర్ గోదావరిఖని రామగుండం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలంతా మొక్కుకునే ఆరాధ్య దైవునికి ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర కంటే నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ పరంగా ఎన్నికైన తర్వాత 12,15,00,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మరి గర్భగుడి కానీ భక్తులకు నిద్ర తీసడానికి గదులు కానీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని మన యొక్క భూపాలపల్లి చెల్పూరు గ్రామంలో మన ఆశీర్వాదం కొరకు రావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఈరోజు శాంతినగర్ భూపాలపల్లికి మొదటి గ్రామం శాంతినగర్లో ఓసీ2 కింద బాంబుల దెబ్బతో ఈరోజు సింగరేణితో బాధపడుతూ లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి ఈరోజు ఆ పాత ఊరంతా కూడా ఇబ్బంది పడుతున్నది సార్. అన్న మనం ఈరోజు శాంతినగర్లో ఉన్నటువంటి 20వ వార్డు 21, 22, 5వ వార్డు 6వ వార్డుకు కనీసం కూడా ఇంతకుముందు గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి వ్యక్తులు ఆ వాడలకు కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంటే మనం ఈరోజు మొన్న 2-3 నెలల క్రితం కరెంట్ ఇచ్చి బోర్ ఇచ్చి నీళ్ళిచ్చి రోడేసినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తే మనం కరెంట్ ఇచ్చి రోడ్లేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు శాంతినగర్లో ఏదైతే బాంబుల దెబ్బతో ఇబ్బంది పడుతున్నారో వారందరికి కూడా కాలుష్య నివారణ కొరకు సింగరేణి వారికి ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి బాధితులను మరి కాపాడే విధంగా ఆడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి సుభాష్ కాలనీ కానీ కృష్ణా కాలనీ కానీ అదేవిధంగా శాంతినగర్ కానీ ఈ ఆ గ్రామంలో పట్టాలు లేక అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్లు కాక మరి ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 15 వార్డులు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారన్నా మీరు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చి అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల హక్కులను ప్రాంత ప్రజలను వాళ్ళ భూములకు పట్టాలు ఇప్పించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఆముదాలపల్లి కానీ భూపాలపల్లిలోని ఎస్ఎం కొత్తపల్లి నేరడుపల్లి కొత్తపల్లి గ్రామం కానీ జగ్గయ్యపేట గ్రామం గోరుకొత్తపల్లి కానీ గోరుకొత్తపల్లి మండలంలోని గాంధీనగర్ నిజాంపల్లి కానీ అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాలు ఈరోజు పట్టాలు కాకుండా 70 సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉన్నటువంటి కర్ణాల కుంట వెనుక ఉన్నటువంటి 170 ఎకరాలు 70 సంవత్సరాల నుంచి దున్నుకునే రైతాంగానికి నైన్పాక శివార్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి మళ్ళా క్యాన్సిల్ చేసి మన రైతు భరోసా రాకుండా రైతు బీమా రాకుండా బ్యాంకులో పోతే క్రాప్ లోన్ ఇవ్వకుండా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్ కాక రైతాంగం అంతా కూడా సుమారు 7,000-8,000 ఎకరాల రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారన్న దయచేసి ప్రభుత్వ పరంగా కలెక్టర్లకు తగు ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు హోదాలో మీరు ఇక్కడ జిల్లా కలెక్టర్ తగు ఆదేశాలు ఇచ్చి 70 సంవత్సరాల నుంచి
దున్నుకున్నటువంటి రైతాంగానికి పట్టాలిచ్చి హక్కులు కల్పించి రైతు భరోసా రైతు బీమా బ్యాంకులో పోతే క్రాప్ లోన్ వచ్చే విధంగా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు మీరు తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ సారు ఉద్యమానికి ఊపిరి వేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద ఈరోజు జిల్లా ఏర్పడ్డది. 600 ఓట్లతో ఉన్న చిన్న కూగు గ్రామం ఈరోజు 60,000 ఓట్ల చిల్లర 1,00,000 పాపులేషన్తో ఈరోజు దూసుకపోతుంది అభివృద్ధిలో. ఈ అభివృద్ధిలో దూసుకపోతున్నటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మీరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత భూపాలపల్లి మున్సిపాలిటీకి మీరు మా యొక్క రిప్రజెంటేషన్తో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను 43 కోట్లతో మాకు ఇవ్వడం జరిగింది. 16 నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి కూడా ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు సార్. అదేవిధంగా నర్సింగ్ కాలేజీతో పాటు అమలు స్కీములో 32 లక్షల లీటర్ల విలువ చేసేటువంటి OHSR ట్యాంకుల నిర్మాణం కూడా మాకు మంజూరు ఇవ్వడం జరిగింది. 63 కోట్ల రూపాయలతో 5, 6, 7, 26 వార్డులకు చుట్టూ కూడా అడవి ఉంది. రాత్రిపూట అడవి పందులు వస్తున్నాయి. అదేవిధంగా జంతువులు వచ్చి పాములు తేళ్లు వస్తున్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే 13.5 కోట్లు మంజూరు ఇచ్చి దానికి ప్రొటెక్షన్ వాలు కట్టిస్తున్నాము అన్న. ఈరోజు ఆ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఏ రకమైనటువంటి పనులు జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం ఏ రకంగా మరి రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన మంత్రుల సహకారంతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి కార్మికులు కర్షకులు వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా వారు ఈరోజు వెజ్ మార్కెట్ కడితే కుక్కలు పందులు అంటుంటే మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే 6 కోట్ల రూపాయలు ఇంకా అవసరం ఉన్నదని ఇంజనీర్లు ఇస్తే 6 కోట్ల రూపాయలు కూడా వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ కు మంజూరు ఇచ్చారు. అదేవిధంగా స్టేడియం ఇక్కడ సావిత్రి జ్యోతిరావు పులే పేరు మీద ఏదైతే ఆ గ్రౌండ్ స్టేడియానికి ఇంకా 4 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నదని మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే స్టేడియం కూడా 4 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. ఈరోజు కృష్ణా కాలనీ పార్కు గాని జిఎంఆర్ లో ఉన్న పార్కు గాని కార్ల్ మార్క్స్ కాలనీలో ఉన్నటువంటి పార్కు గాని భూపాలపల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ పార్కులు కూడా అభివృద్ధి చేయాలని మీకు రిప్రజెంటేషన్ ఇస్తే మాకు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి పార్కుల అభివృద్ధి జరగాలని సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా వెంటనే మరి మంజూరు ఇవ్వాలని మరి అదేవిధంగా సీతక్క మంత్రి గారు మా పొంగిలేటి సీనన్న గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రులు వచ్చి పునాదిరాలు వేస్తే ఉత్తుత్తరాలని ఈరోజు అబద్ధాలాడి అబద్ధాల పునాది మీద బతికేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ భారతదేశంలో అబద్ధాలు ఏడబుట్టినాయంటే కేసీఆర్ ఇంటనే పుట్టినాయి. ఆ కేసీఆర్ ఇంట్లో పుట్టినటువంటి అబద్ధాలు వాళ్ళ మాజీ శాసనసభ్యులు కూడా గుట్టలు వాళ్ళ యొక్క వ్యాపారాల కొరకు లీజు తీసుకుంటే ఆ లీజును కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు ముఖ్యమంత్రి గారిని కోరితే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మరి కట్టిస్తున్నామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా అన్న దయచేసి సమయం లేదని చిట్టి పెడుతున్నారు కనుక నేను క్లుప్తంగా 2-3 నిమిషాల్లో మాట్లాడి ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ ఈ జయశంకర్ జిల్లా ఈ యొక్క బీఆర్ఎస్ కు పార్టీకి ఓటేస్తేనే ఈ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలంట. అంటే అబద్ధాలాడి 10 సంవత్సరాలు బతికిండ్రు, ఇంకా కూడా బతకాలని చూస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీకు శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, లోకసభ ఎన్నికల్లో గుండు సున్న చూపెట్టారు. ఈ నియోజకవర్గంలో 180 సర్పంచులుంటే 132 సర్పంచులను గెలిపించినా మీకు బుద్ధి చెప్పినా ఇంకా అబద్ధాలాడి ఈ జిల్లా పోతుంది, ఈ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసేస్తున్నాడు అని అబద్ధాలాడి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఈరోజు మేము టిక్కెట్లు కూడా పేద వర్గానికి దళితులకు కార్యకర్త జెండా మోసి ఎవరైతే ఈ యొక్క వాడలో మరి యొక్క పనులు చేసినటువంటి వ్యక్తులకే మేము
మరి బీఫారాలు అందియడం జరిగింది. మీరు దయతో మున్సిపల్ ఎన్నికల్లో ఈ మున్సిపల్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలంటే ఈ రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ రోజు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఈ రోజు ఇంట్లో వాడుకునే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇచ్చి ఈ రోజు రేవంత్ అన్న ఇంట్లో తినే బువ్వ గాని ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఇంట్లో తినే బువ్వను ఈ రోజు పేదవాని ఇంట్లో 14,000 కోట్ల రూపాయల భారం పడ్డా మన రేవంత్ అన్న సన్న బియ్యం అందిస్తున్నాడు. మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసినా ఆ అప్పుకు 1,83,000 కోట్లు మరి అసలు మిత్తి కడుతూ ఈరోజు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా 70,000 మందికి నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కియలేని దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొడుకు పేరు, కోడల పేరు, మనమరాల పేర్లు ఎక్కించి ఆరోగ్యశ్రీ వర్తింపజేసి అదేవిధంగా సన్న బియ్యాన్ని కూడా మనిషికి 6 కిలోల బియ్యం అందించిన ఘనత మన ప్రభుత్వం మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు 4.5 లక్షల ఇండ్లను ఈరోజు 3,500 ఇండ్ల చొప్పున మనకి ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా ₹1 లంచం లేకుండా ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. రైతుల పట్టాలకు చేయాలన్నా ఈరోజు ధరణిని రద్దు చేసి భూభారతిలో పట్టాలు చేసి ఈరోజు రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ మీకు ₹1 లంచం లేకుండా అందియడం జరుగుతుంది. కనుక చివరిగా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు గోరుకొత్తపల్లి, రేగొండ, అదేవిధంగా చిట్యాల, ఈరోజు మొగుళ్ళపల్లి 4 మండలాల DBM 38 కెనాల్ ఉన్నదన్న మాకు ఆ కెనాల్ ద్వారా నీళ్లు కనుక చలివాగు ప్రాజెక్టు ద్వారా ఆ పైప్ లైన్ 37 కోట్ల రూపాయలతో పైప్ లైన్ వేస్తే 44,770 ఎకరాలు సస్యశ్యామలంగా రైతులకు వారుతుంది. తమరు దయచేసి ఆ యొక్క వర్క్ను మంజూరు చేయవలసిందిగా మా జిల్లా మంత్రివర్యుల ద్వారా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పాలకుర్తి, జనగామ, శేషన్ గన్పూరు, అదేవిధంగా నర్సంపేట 4 నియోజకవర్గాలకు మన భీమ్గన్పూర్ చెరువు నుంచి మరి అదేవిధంగా చలివాగు నుంచి నీళ్లు పోవాలి. ఆ యొక్క భీమ్గన్పూర్ చెరువుకు కూడా వెంటనే సిమెంట్ లైన్ కావాలని ఈరోజు తమ ప్రజల ద్వారా మరి యొక్క ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. గణపతి సముద్రం కాకతీయులు నిర్మించినటువంటి చెరువు కూడా అదేవిధంగా ఈరోజు బోర్నపల్లి దగ్గర చెక్ డ్యామ్ కానీ, జూకల్లో చెక్ డ్యామ్ కానీ, మొన్న తుఫాన్ వచ్చి మోరంచపల్లె కాడ 1,100 పశువులు చనిపోతే అదేవిధంగా 124 చెరువులు దిగితే 7 నెలల వాళ్ళకు సమయం ఉన్న 124 చెరువుల మీద ఒక ఇసుక బత్త కూడా నింపలే. తమరికి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఒక దరఖాస్తు ఇవ్వగానే 30 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మంజూరు చేసి 124 చెరువులను శాశ్వతంగా మరమ్మతులు చేయించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకొక 2 చెరువులు ఏదైతే గొర్లవీడులో ఇందిరా సాగర్ ప్రాజెక్టు 1,500 ఎకరాలు ఉంది, ఆ తుఫాన్తో తెగిపోయింది. అది కూడా ఒక 12 కోట్లు అయితే ఆ 1,200 ఎకరాలు మరి యొక్క సాగులోకి వస్తుందన్న దయచేసి ఇవి మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతూ, సింగరేణి కార్మికులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు డిస్మిస్ కార్మికులు కరోనా సమయంలో డిస్మిస్ కార్మికులు ఆ రోజు ఉద్యోగం తీసేశారు. 217 మంది ఉన్నారు. ఆ డిస్మిస్ కార్మికులను కూడా వెంటనే తీసుకునే విధంగా తమరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అన్ఫిట్ విషయంలో కూడా ఏదైతే బీమార్ వచ్చి ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతంలో 2,000 మంది ఉన్నారు. వారికి కూడా అన్ఫిట్ విషయంలో మీరు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి వారి పిల్లలకు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్మికుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు స్వంతింటి కల నెరవేర్చాలని ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా తమరు యొక్క కార్మికుల పట్ల మీరు ఎంతో ప్రేమగా అభిమానంతో మీరు పనిచేస్తున్నారు. అది కూడా అమలు చేయవలసిందిగా నేను కోరుతూ, పేరు మార్పిడి విషయంలో కూడా కార్మికులను, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకు పట్టా ఉంది అబద్ధాలు ఆడడంలో, మేము తెస్తే కాంగ్రెస్ ఆపుతుందని. కాంగ్రెస్ ఆపది. ముఖ్యమంత్రి రేవంత్ అన్నతో ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడి పర్సనల్ కూడా
మేము ఈ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరం కూడా మన రేవంత్ అన్న గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే కార్మికుల పక్షాన అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈరోజు కార్మికుల పార్టీగా, పేదల పార్టీగా, స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, భూపాలపల్లి మున్సిపాలిటీని ప్రజల ఆశీర్వాదం ఉంచమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు, అదేవిధంగా మన సోదరిమణి, మన యొక్క లోకసభ సభ్యురాలు కడియం కావ్య గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన భూపాలపల్లి మున్సిపాలిటీలో జరగబోతున్నటువంటి ఎలక్షన్ సందర్భంగా మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనన్న గారికి, అట్లాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, మా సమ్మక్క సారకలో ఒకరైనటువంటి మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, లైబ్రరీ చైర్మన్కి, డిసిసి ప్రెసిడెంట్, ముఖ్య నాయకులందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడ వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఇష్టం, కాంగ్రెస్ పార్టీలో మా మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది అన్న ప్రేమతోటి వచ్చిన నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి చాలా వివరంగా చెప్పారు. మీరందరూ కూడా ఇక్కడ రేవంత్ అన్న మాటలు విన్నాక వచ్చారని నాకు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఆడబిడ్డల ఆత్మాభిమానం తనాభిమానం అని నమ్మి మన ముందు మనాలలాగా వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ఇందిరమ్మ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినాక ఆడబిడ్డల ఆత్మాభిమానం ఆత్మాభిమానం అని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు ఇస్తూనే వడ్డీ లేని రుణాలు ఇప్పటివరకు 27,000 కోట్లతోటి మనకి ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అటు సన్న బియ్యం అయినా, తర్వాత ఉచిత కరెంట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, మహాలక్ష్మి పథకం అయినా, ఇట్లా చూసుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. మన జిల్లా భూపాలపల్లి జిల్లా కొత్తగా ఏర్పడినాక మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ఒక కొత్త రైల్ లైన్ కావాలి, కొత్త నవోదయ కావాలి, లేదా భూపాలపల్లిలో ఉన్నటువంటి గనులకు ఇంకా అధిక భద్రత కావాలి, అధికంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా డెవలప్ చేసుకోవాలి అని మనము ఆలోచిస్తున్నాము. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం ఏం కొత్త వాళ్ళేం కాదు, వాళ్ళు 10 ఏళ్ల పాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి, అభివృద్ధి అనేది కేవలం మీ వల్లే సాధ్యమవుతుంది, మేము దానికి సంధానకర్తలుగా ఉంటాం కాబట్టి మీకు అభివృద్ధి చేసే అవకాశాన్ని మీ ఓటు అనే ఆయుధం వేసి మమ్మల్ని భూపాలపల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డు మెంబర్లను కనుక గెలిపించినట్లయితే మనము ఇప్పటివరకు 60 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది భూపాలపల్లి మున్సిపాలిటీకి. మన ఎమ్మెల్యే గారికి ఇంతసేపు చాలా ఆరాటపడుతూ చెప్పినారు కాబట్టి ఇంకా అధికంగా నిధులు ఇచ్చే ధైర్యం కానీ, హక్కు కానీ, అధికారం కానీ మన ఎమ్మెల్యే గారికి మీరు కల్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ తర్వాత మళ్ళా వరంగల్కి, భూపాలపల్లికి వచ్చినటువంటి రేవంత్ అన్నకి సాదర స్వాగతం తెలుపుతూ అన్నగారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన వరంగల్ జిల్లా మీద వరాలు కురిపిస్తారని నమ్ముతూ మీరందరూ కూడా చేతి గుర్తుకు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఓటేసి అందరినీ మన కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, మాకు గిరిజనులు బాగున్నారు, నాయకపురు, గోండు, లంబాడులు కనుక దయచేసి మన నియోజకవర్గ ప్రజల తరపున అదనంగా ఒక 3,500 ఇండ్లు మంజూరు ఇవ్వవలసిందిగా, మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒక 1000 ఇండ్లను మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతూ ఈరోజు వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
చెక్. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు సత్యన్న గారికి, ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న రేవంత్ అన్న గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, సహచార మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, సీతక్క గారికి, సురేఖక్క గారికి, వేదిక మీద ఉన్న ఎంపీ గారికి, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ఆడబిడ్డలు కూడా ఈరోజు ఇందిరమ్మ చీరలలో చాలా తేజస్గా ఈ రాష్ట్ర ప్రగతి ఎలా ఉందో నా ఆడబిడ్డల్ని ఈ చీరల్లో చూస్తుంటే, వారి ముఖంలో ఆనందాన్ని చూస్తుంటే అంతే తేజస్సుగా కనిపిస్తుంది. నా తోబుట్టువుల ఆడబిడ్డలందరికీ, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ మధ్యనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి అండదండలుగా ఉంటారని చెప్పిన దాంట్లో ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి పూర్తి భద్రత, భరోసా కల్పించే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము తపిస్తూ, శ్రమిస్తూ పేదవాళ్ల శ్రేయసే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంలా పనిచేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడి కలని కలలానే ఆనాటి దొరవారు ఉంచితే, ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం, మన భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు, ఇందాక సత్యన్న గారు అడిగినట్టు భూపాలపల్లిలోనే కాదు అనేక పట్టణాలలో అర్హులైన పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. దానికి కారణం ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక 100 ఇచ్చున్న నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో 1000కి పైగా అయ్యుండే 10 సంవత్సరాల్లో. కానీ ఆనాడు ఇవ్వని కారణంగా మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్ది. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం ఇది, పేదవాడి బాధ తెలిసిన ప్రభుత్వం ఇది. ఇల్లు అనేది గౌరవానికి చిహ్నం కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఇందాక చెప్పేది కూడా నా చెవులో, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నా, ఇంకా అధికంగా ఇచ్చి ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. వారి కోసం కూడా ఒక ప్రణాళిక తయారు చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే నాకు సూచనలు ఇచ్చారు. 100కి 100% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో, అది భూపాలపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అదే రకంగా 2వ రకంగా ఉండే కొత్తగూడెం కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఇంకా ఏ మున్సిపాలిటీలోనైనా అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 100కి 100% ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాల్సిందే. దానికి ఒక ప్రణాళిక తయారు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదవాడితో పాటు పట్టణ ప్రాంతంలో నివసించే పేదవాడికి కూడా ఈ ప్రభుత్వం పూర్తి భద్రతతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇందాక సత్యాన్ని అడిగాడు, పట్టణ ప్రాంతాల్లో కొన్ని సర్వే నెంబర్ల భూముల సమస్య కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది ఉంది. అది భూపాలపల్లి కావచ్చు, పాలవంచ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు. ఇలా ప్రతి పట్టణాల్లో వందలాది ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లలో భూములున్నాయి. వాటికి సరైన డాక్యుమెంట్ లేని కారణంగా అక్కడ నివసించే నిరుపేదలు, భూములు కొద్దిగా ఉన్న ఆసాములు ఏదైనా పెళ్లి చేసుకోవాల, బిడ్డకి పెళ్లి చేయాలన్నా, కొడుకుకి చదివించాలన్నా బ్యాంకులో లోను పెట్టాలి అంటే ఆ బ్యాంకులో లోను పెట్టే విధంగా ఆ పత్రాలు లేని కారణంగా ఆ భూములున్న ఆసాములు ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈ మధ్యనే లైసెన్స్డ్ సర్వేలను ఏర్పాటు చేశాం. కొత్త భూభారతి చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ చట్టం ద్వారా, ఈ లైసెన్స్డ్ సర్వేల ద్వారా ఏవైతే ఈ భూ సమస్యలు ఉన్నాయో, ఇందాక సత్యన్న చెప్పేలాంటి సమస్యలు, ఈ ప్రభుత్వం వాటిని కూడా శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని. ఇది మీ ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము కాబట్టే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 68-69% గెలిపించారు. పట్టణ ప్రాంత ప్రజలు కూడా సంక్షేమాలు ఈ ప్రభుత్వం నుంచి మీకు అందుతున్నాయి. మీ చల్లని దీవెనలు, నిండు మనసు ఆశీర్వాదం ఈ ప్రభుత్వం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ఈరోజు మన జిల్లా మంత్రివర్యులు ఈరోజు నేను చెప్పినటువంటి అనేక అభివృద్ధి విషయాలు కూడా మంజూరీ ఇప్పించవలసిందిగా వారిని కోరుతూ, ఈరోజు మన ఇండ్ల విషయం కూడా అదనంగా ఇవ్వాలని మన జెన్కో కూడా గౌరవ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2006లో శంకుస్థాపన 500 మెగావాట్ చేసి, అదేవిధంగా 600 మెగావాట్ కూడా 2012లో చేస్తే, ఏదో నేను చేసినట్టుగా మరి గొప్పలు చెప్పి అబద్ధాలాడి ఈరోజు చేస్తున్నారు. 1100 మెగావాట్లు కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 800 మెగావాట్లు కూడా డిపిఆర్ పిలిపించి దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అడిగితే నేను చేసినాని మాజీ శాసనసభ్యుడు చెప్తున్నాడు. అంటే అబద్ధాలు ఆడి ఈ విషయాలన్నీ ఏదైతే చెప్తున్నారో మీకు వాస్తవాలు తెలవాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మన మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిని తమరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు మన జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు, మీ అభిమాన నాయకులు, సహచర గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా అనేక సందర్భాల్లో మన భూపాల్పల్లి జయశంకర్ జిల్లాకు సంబంధించి సందర్శించి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా, మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రిగా మన ప్రాంతానికి మరొకసారి ఇచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సహచరులు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి
కడియం శ్రావ్య గారు, మిత్రులు ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కు సంబంధించిన చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులుగా ఈరోజు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా కార్మికుల శ్రేయస్సు గురించి పనిచేస్తా ఉన్న జనక్ ప్రసాద్ గారు, ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా సేవలందించి రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా ఉన్న పెద్దలు రాజయ్య గారు, అదేవిధంగా సోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి భట్టు కరుణాకర్ గారు, మరి కార్పొరేషన్లు చైర్మన్కు సంబంధించి లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు రియాజ్ గారు, అదేవిధంగా జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు రాజభగవారితో పాటు వేదికపై ఆసనులైన జిల్లాకు సంబంధించి మరి కాంగ్రెస్ నాయకులు పెద్దలు, అటువైపున్న మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంతాలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక 10 నెలల క్రితం జరుపుకున్న సరస్వతి పుష్కరాల సందర్భంలో నిధులిప్పించి పెద్ద ఎత్తున పుష్కరాలంటే సరస్వతి పుష్కరాలను ఏర్పాటు చేసుకొని మరి పుష్కరాలను దిగ్విజయంగా ముఖ్యమంత్రి గారి అదేవిధంగా కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో మనం కాళేశ్వరంలో మరి పుష్కరాలు జరుపుకున్నాం. నిన్నగాక మొన్న ఎప్పుడు లేని విధంగా సమ్మక్క సారలమ్మ జాతరని కని విని ఎరగని రీతిలో ఈరోజు ఈ జిల్లా ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో సమ్మక్క సారలమ్మ జాతరను చేసుకున్నాం. ఈరోజు హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలని గౌరవించుకోవాలి, పెద్ద పెట్టున ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమేణా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతిని పెద్ద ఎత్తున దేశం ప్రపంచ వ్యాప్తిగా ముందుకు నడపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, మన ప్రభుత్వ ఆలోచనని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. రాబోయే పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంలో కూడా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి గోదావరి పుష్కరాలు కూడా దేశ స్థాయిలోనే కని విని ఎరగని రీతిలో చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం కూడా చేసుకుంటా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జిల్లాలో ఉన్న సమస్యలు, ఆ సమస్యల వారి పరంగా మరి ఇచ్చిన 2 సంవత్సరాల లోపల జిల్లాలో ఉన్న అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రధానంగా మీ శాసనసభ్యులు భూపాల్పల్లి పట్టణానికి సంబంధించి మరి గత 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో పట్టణానికి సంబంధించి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ళు, వాటికి కావాల్సిన అవసరాలు, వివిధ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన అంశాలతో మొత్తం కూడగట్టుకుంటే దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి మీ శాసనసభ్యులు గంట సత్యనారాయణ గారు కూర్చొని మంత్రుల వెనుక తిరిగి ముఖ్యమంత్రి గారి సహకారంతో వారి చొరవతో ఈ పనులన్నీ కూడా చేయటం జరిగింది. వారు 2-3 అంశాలు అనేక సందర్భాల్లో మా దృష్టికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, జిల్లా ఇరిగేషన్ మరి అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రాథమికంగా ఈరోజు మీరు మీ శాసనసభ్యులు మరి చెప్పినటువంటి DBM 38కు సంబంధించి 47,000 ఎకరాలకు సాగు తీసుకురావాలని చేసిన ఆలోచన, ప్రణాళిక పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, నిబంధన ఉంది కనుక ఈ ఎన్నికల నిబంధన తర్వాత ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఇరిగేషన్ మంత్రి చేతుల మీదుగా
ఈ DBM 38 కు సంబంధించిన కాల్వ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయటం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈరోజు భీమ్ గన్పూర్కు సంబంధించిన చెరువు సిమెంట్ లైనింగ్ కానీ, అదేవిధంగా గణపూరు చెరువుకు సంబంధించిన సిమెంట్ లైనింగ్ కానీ, ఈరోజు బోర్నపల్లికి సంబంధించిన చెక్ డ్యామే కానీ, జూకల్కు సంబంధించిన చెక్ డ్యామే కానీ, గొర్లవీడుకు సంబంధించిన ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అతి త్వరలో కూడా వాటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి పక్కన ఉన్న గోదావరి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఏమైందో మీరే చూసిండ్రు. అటున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసిండ్రు. 10 సంవత్సరాలు ఒక్క ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. కానీ ఈ భూపాల్పల్లి జిల్లాకి ఒక్క ఎకరం కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పక్కనున్న గోదావరి నది జలాల ద్వారా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు నీరు అందియాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడున్న మా సింగరేణి కార్మిక సోదరులకు చాలా సమస్యలు కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తూ, ప్రధానంగా మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి సమస్యలకు సంబంధించి సమీక్ష చేసుకొని వారి మధ్యలో డిప్యూటీ సీఎం గారు ప్రకటన కూడా చేయటం జరిగింది. ఒకటి మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళకు సంబంధించి ఏ విధంగానైతే మరి ఇతర గనులకు సంబంధించి కోల్ ఇండియాలో కానీ ఇతర గనులకు సంబంధించి మరి వారి అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మరి ఒక కమిటీని వేసి తప్పకుండా సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళలకు సంబంధించిన అంశాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. పేరు మార్పు, అదేవిధంగా పేరు మార్పుకు సంబంధించి అలియాస్ అనే మార్పుకు సంబంధించి న్యాయ నిపుణులతో సూచన తీసుకుంటా ఉన్నారు. అతి త్వరలో నివేదిక అందిన తర్వాత సింగరేణి కార్మికులకు సంబంధించిన పేరు మార్పు విషయానికి సంబంధించి మరి ప్రభుత్వం కూడా సానుకూలతతో ఉందని ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. మెడికల్ బోర్డుకు సంబంధించి చాలా అపోహలు సింగరేణి వ్యవస్థలో అనేక మంది, ప్రత్యేకంగా టీఆర్ఎస్ సంబంధించిన వారి యూనియన్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మెడికల్ బోర్డు ఎప్పుడు ఆపలేదు. మెడికల్ బోర్డు ద్వారా ఈరోజు తీసుకోవాల్సిన మెడికల్ ఇన్వాలిడేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ని తీసుకునే క్రమంలో ఉన్నారు. ఇంకా వేగవంతంగా ఈ బోర్డును మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుందని మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా ప్రస్తావన చేయటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో ఈ 4 అంశాలకు సంబంధించి ఎవరు కూడా సింగరేణి కార్మికుడు ఇబ్బంది పడొద్దు, మేమున్నాము, ఆ ప్రాంతాలకు సంబంధించిన గౌరవ మంత్రులు ఉన్నారు, వారందరి విషయంలో పరిష్కార మార్గం చూపెడతామని మేమందరికీ మనవి చేస్తూ, రేపు భూపాల్పల్లి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 30 వార్డులు ఉన్నాయి మనకు. ఈ 30 వార్డులకు సంబంధించి రాబోయే కాలంలో మేము మీ శాసనసభ్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరం కూడా కలుసుకొని పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీని ఆదర్శనీయంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో అందరం కూడా కలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున గెలిపించే కార్యక్రమం చేయాలని మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
DBM 38 అదే భీమ్ గన్పూర్ చెరువు జూకల్ బోర్నపల్లి అదేవిధంగా నీటి పారుదల కొరకు మంజూరు ఇప్పిస్తామని చెప్పినందుకు మీ అందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా ఈరోజు కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు జయశంకర్ జిల్లా పోతదని అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులకు అయితే ఇంకొకటి చెప్పదలుచుకున్నాం. ఈరోజు నెలకొక 10-20 మందిని మహారాష్ట్ర నుంచి ఇసుక బొగ్గు లారీలు బూడిద లారీలతో వందలాది మందిని పిట్టలాగా చంపి గాలిలో గడుతున్నాయి ప్రాణాలు. ఈరోజు రేవంత్ అన్నతో ఢిల్లీకి పోయి అదేవిధంగా హైదరాబాద్కు కేంద్ర మంత్రి గడ్కరీ వస్తే బేగంపేట ఎయిర్పోర్టుకు పోయి బైపాస్ రోడ్డు మాకు కావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో రిప్రజెంటేషన్ ఇప్పించి 500 కోట్లు మంజూరీ చేయడం జరిగింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా టెండర్ కూడా పిలిపించాం. ఒక ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లా ఎంత అభివృద్ధిలో దూసుకుపోతుందనడానికి మన బైపాస్ రోడ్డు ఇప్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు 4 లైన్ల రోడ్డు విస్తరణ కొరకు కూడా 664 కోట్లు మంజూరు చేసి టెండర్ కూడా పిలిపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో అదేవిధంగా కొమ్ముటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో మన జిల్లా మంత్రి గారి సహకారంతో ఈ 2 పనులు కూడా టెండర్లు కూడా పిలవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గ జిల్లా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి అదేవిధంగా చెప్పినటువంటి హామీలు తప్పకుండా అమలు చేసి తీరుతాం. ప్రజల సహకారం కూడా ఈ ప్రభుత్వానికి రేవంత్ నాయకత్వానికి మంత్రుల సహకారంతో అభివృద్ధికి మరి సహకరించే దిశలో మీరుండాలని తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమినవానైతాడు బిరసాదల ధైర్యం వీడు దుంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మీ అభిమాన నాయకులు ఈ ప్రాంతానికి అటు కరీంనగర్ ఇటు వరంగల్ 2 ఉమ్మడి జిల్లాలకు 3వ తరం సేవలు అందిస్తున్న మిత్రులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సోదరిమణి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదేవిధంగా మా సోదరిమణి యువ పార్లమెంట్ సభ్యురాలు ఈనాడు వరంగల్ పేరును ఢిల్లీ స్థాయిలో గౌరవం పెరిగే విధంగా పార్లమెంట్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న డాక్టర్ కడియం కావ్య గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ సిరిసిల్ల రాజయ్య గారు అదేవిధంగా సింగరేణి కార్మిక నాయకులు కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్ గారు
అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ గారు, అదేవిధంగా ఐతా ప్రకాష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు యువమిత్రులు కరుణాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేలాదిగా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ భూపాలపల్లి మంతని ప్రాంతానికి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికే కాదు దేశానికే నాయకత్వం వహించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప వన్నె తెచ్చిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించిన మీ బిడ్డ. వారి వారసత్వాన్ని, రాజకీయ విలువలను కాపాడిన కీర్తిశేషులు శ్రీపాదరావు గారు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలుగు ప్రజలకే నాయకత్వం వహించిన గొప్ప నాయకులు. ఈనాడు 3వ తరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల విషయంలో, శాసనసభ వ్యవహారాలలో పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ముందుకు నడిపిస్తున్న మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించడం మీకు, మాకు, మనకందరికీ ఒక గర్వకారణం. ఇదే కాదు మిత్రులారా, మీకందరికీ తెలుసు 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2009 మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలే ముందు బాగాన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కర్త కర్మ క్రియగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు తెలంగాణ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ కాకతీయ యూనివర్సిటీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడము ఒక గొప్ప విషయం. ఇదే కాదు, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక గొప్ప ఆలోచనను అందించి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందు బాగాన నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించిన గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన, కాళోజీ గారి ఆవేశం తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ కిల్లా మనకందరికీ ఆదర్శంగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు మనం విజయం సాధించినాం. ఇదే కాదు, ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వెలుగులు చిమ్మడానికి కారణం ఈ నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈ రోజు దేశానికే ఆదర్శం. ఈ రోజు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బొగ్గును బంగారంగా వెలికి తీసి ఈ రోజు లోకానికే వెలుగులను అందిస్తున్న ప్రాంతం భూపాలపల్లి ప్రాంతం. సింగరేణి కార్మికుల యొక్క ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. ఆనాడు రాష్ట్ర సాధన ఆలస్యమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద సీమాంధ్ర పాలకులు సమైక్య పాలనలో ఒత్తిడి తెచ్చినప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఆనాటి రాజకీయ పార్టీలతో అసాధ్యం అనుకున్నప్పుడు వేలాది మంది సింగరేణి కార్మికులు నడుం బిగించి పిడికిలెత్తి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణమైన సింగరేణి కార్మికులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు మీకు అందరికీ తెలుసు, భూపాలపల్లి అనేది ఒక చిన్న కుగ్రామంగా
500-600 జనాభాతో మొదలయ్యి ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఈ భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి మొట్టమొదటి పునాది రాయి ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆనాడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఇక్కడ పునాది వేయడం జరిగింది. ఇక మళ్ళీ భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత అభివృద్ధి పదం వైపు నడుస్తూ 600 జనాభా ఈనాడు 60,000 ఓట్లతోని జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మున్సిపాలిటీగా ఈ రోజు రాష్ట్రానికే వన్నె తెచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అనంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. అదేవిధంగా ఇవాళ జిల్లా విషయంలోనే కాదు, భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం, గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. ఇవాళ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే సింగరేణి బొగ్గు గని కార్మికులు నిండు మనసుతో పనిచేయడమే కాదు, మీరు గుండెల నిండా ఊపిరి పీల్చుకొని భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండ్రు. కాబట్టి ఈ రోజు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ ప్రభుత్వం మీది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప కార్మికులకు నష్టం వచ్చే ఏ పని కూడా ఈ రోజు మా ప్రభుత్వము చెయ్యదు. అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి 217 మంది ఉన్నారని మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు.
ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనో తప్పకుండా ప్రభుత్వము పరిష్కరిస్తుంది. అదేవిధంగా ఈనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు ఈ వేదిక మీద ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిన ప్రతి వాడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే 2014లో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు, బుర్ర కథలు చెప్పిండు. అసలు అగ్గిపెట్టె లాంటి ఇల్లు, అందులో ఎట్లుంటారు? అదో ఇందిరమ్మ ఇల్లు ఇల్లేనా? కొడుకొస్తే యాడుంటే, కొడుకు కోడలుంటే యాడుంటారు? పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు? గొర్రె పిల్లను, కుక్క పిల్లను ఉంటే యాడ కట్టేసుకుంటారు? మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు. మరి ఎవరికన్నా ఈడు ఉన్నోళ్ళకి, ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, మీకు ఎవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క? మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. 1000 ఎకరాలలో ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది. 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. 50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన్నే కాదు, ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన, జాంగీర్ అని. చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్. జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు. ఆయన క్లాస్మేట్ కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు, దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే. ఇవాళ అది పరిస్థితి. మీకు మాత్రం ఇన్ని ఫామ్ హౌసులు వచ్చినాయి, 100,000 ఎకరాల భూములు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మా పేదవాళ్లకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నిజంగానే చంద్రశేఖరరావు అనుకొని ఉండుంటే 10 ఏళ్లలో 20 లక్షల కోట్లు ప్రజలు పన్ను కట్టి చంద్రశేఖరరావుకి ఇచ్చిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ చంద్రశేఖరరావు గారు పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్న పట్టుదలకు పోలేదు. ఎందుకంటే పేదల పట్ల ఆయనకు ప్రేమ లేదు, పేదల పట్ల ఆయనకు ఎలాంటి పట్టింపు లేదు. అందుకే ఇవాళ ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. అందుకే ఆనాడు జరిగిన ఈ భూపాలపల్లిలో నేను వచ్చినప్పుడు రైతు పోరుబాట ఇక్కడనే నేను వచ్చి చేసిన. కార్మిక పోరుబాట, కార్మికుల కోసం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వచ్చి పాదయాత్ర చేసిన. ఆనాడు నేను చెప్పిన, ఎన్నికల ప్రచారంలో చెప్పిన, ఏ ఏ ఊర్లలో అయితే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో మొత్తం ఓట్లు నువ్వు వేసుకో. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ మేము వేసుకుంటాం. బీఆర్ఎస్ కి డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆనాడు సవాలు విసిరిన. ఇవాళ అందుకే ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు చేసిండ్రు రాష్ట్రంలో. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా, ఎవ్వరికి ఒక అనా పైసా లంచం లేకుండా, దళార్లు లేకుండా, మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈరోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల పేదలకు మేలు జరిగింది. ఇప్పుడే మా సత్తన్న చెప్తున్నాడు, ఇంకా అవి సరిపోవు, మా మున్సిపాలిటీలో 1000 కావాలి, మా నియోజకవర్గంలో ఇంకా ఇల్లు కావాలి అని. చూద్దాం తప్పకుండా. ఇవన్నీ మంచిగా కట్టుకోరి. ఏప్రిల్ తర్వాత మళ్ళీ 2వ విడత భోజనం పెడతాం. ముందైతే నాస్ట తినుండ్రి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం మంచిగా పెడదాం. మీరు టిఫిన్ తినకుండా ఈ ప్లేట్లు అట్లే పెట్టుకుంటే వడ్డించాలన్న కష్టమవుతుంది. మీకు ఇచ్చిన ఇండ్లన్నీ ఈరోజు మీరు నిర్మించుకోండి, పూర్తి చేసుకోండి. ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటారు. పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా, మా ఆడబిడ్డలు
మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈరోజు మీకు అందరికి తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు చూసిండ్రు సరస్వతి పుష్కరాలు మంతని ప్రాంతంలో మనం నిర్వహించుకున్నాం. అద్భుతంగా లక్షలాది మంది సరస్వతి పుష్కరాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న సమ్మక్క సారలమ్మ 1000 ఏండ్లకు గుర్తుండే విధంగా ఈనాడు అద్భుతమైన కట్టడాలతోని 100 రోజుల్లోనే సమ్మక్క సారలమ్మను విస్తరిస్తే దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను సందర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు పోయిన వాళ్ళందరూ భూపాలపల్లి ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రామప్ప చెరువు నుంచి కూడా జంపన్న వాగులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో దక్షిణ కుంభమేళగా ఈ రోజు మనము సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహించుకున్నాము. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇందులో మా అక్క కొండా సురేఖమ్మ నిరంతరం సమ్మక్క సారలమ్మ పనులను పర్యవేక్షించి ఒక పక్కన సీతక్క, రెండో పక్కన సురేఖమ్మ, వీళ్ళిద్దరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసి ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టను వాళ్ళు పెంపొందించడం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆదిలాబాదులో మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని, అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి, కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా. ఆదిలాబాదులో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పర్యాటక కేంద్రాలను, ఫారెస్ట్ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి మహర్దశ పట్టబోతుంది. బాసర నుంచి భద్రాచలం వరకు జరిగే అభివృద్ధిలో భూపాలపల్లి, మంతని, ములుగు నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఇవాళ అభివృద్ధి చెయ్యాలని మనం ఆలోచన చేస్తున్నాం. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ను చూసి ఓటేయమని, బీజేపీ వాళ్ళు చెప్తుర్రు మోడీని చూసి ఓటేయమని. నేను అడుగుతున్న మీడియా మిత్రులను, గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా? ఉన్న ఎమ్మెల్యేలకు, ఆనాటి మంత్రులకే కేసీఆర్ గెలిచేటోడు కాదు. భూపాలపల్లి గల్లీలో మోరీ తీయాలంటే ఆ మోరీ కేసీఆర్ వచ్చి తీస్తాడా? లేకపోతే ఓ 1,00,000 రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? మనం అడగనికే ఢిల్లీకి పోవాలన్నా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అక్క, పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడి సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా, పనికిరాడా, ఇల్లు నడుపుతాడా, ఇల్లు నడపడా అని పిల్లగాడిని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క? అవునా కాదా? ఇవాళ ఓటు కూడా కేసీఆర్ను చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోళ్ళ, లైట్ వేసేటోడా, సైడ్ ట్రైన్ కట్టేటోడా, లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, పిల్లగానికి బడిలో పైన సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే కౌన్సిలర్ ఎవరున్నా మీ సత్యన్న మీ గల్లీకి వస్తాడు, ఆడ నిలబడి మోరీ తీపిస్తాడు, మీ సైడ్ ట్రైన్ కట్టిస్తాడు, మీ రోడ్డు వేపిస్తాడు, మీ బైపాస్ రోడ్డు తెప్పిస్తాడు, మీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నిధులు తీసుకొస్తాడు, మీ సమ్మక్క సారలమ్మకు కావాల్సిన రోడ్లు వేపిస్తాడు, గోదావరి పుష్కరాలను
బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో పూర్తి చేస్తాడు. ఏమన్నా కావాలంటే మీరు సత్యన్నని కలిస్తే సత్యన్న సీదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాడు. నాకు సత్యన్నకున్న మిత్రత్వం మీకు అందరికి తెలుసు కదా. నేను ముఖ్యమంత్రిగా కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. మున్సిపల్ మంత్రినే కాదు, మీ సత్యన్నకు అత్యంత ఆప్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ మీ గల్లీలో మోరీ పనికి కావాలంటే సీదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని నాతో సంతకం పెట్టించే శక్తి ఇవాళ గండ్ర సత్యన్నకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీ గల్లీ అభివృద్ధి చేసుకోవాలంటే మీ గండ్ర సత్యన్న మీకు కావాలి కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కలు వండుకునే కేసీఆర్ వస్తాడా, ఢిల్లీలో ఉండే మోడీ వస్తాడా? అసలు అడిగేటోనికి సిగ్గని ఉండాలి. ఇనటోడు చెమిటోడైతే చెప్పేటోడు మహాభారతం అంత ఇంత పొడుగు చెప్తాడు. మనల్ని చెవిటోళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన భూపాలపల్లిలో బైపాస్ రోడ్డు వేయలేదు. 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఏనాడని భూపాలపల్లికి వచ్చిండా? కేసీఆర్ను మోడీను చూసి ఓటేస్తారంటే మోసపోతాము, గోసపడతాం. మీ గండ్ర సత్యన్నను చూడండి, మీ గల్లీలో ఉండే కౌన్సిలర్లను చూడండి, మీ మున్సిపల్ శాఖ మంత్రిని చూడండి, మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి. నేను పనిచేసేది, సంతకం పెట్టేది నేను, నిధులు ఇచ్చేది శ్రీధర్ బాబు గారు, మమ్మల్ని ఇద్దరిని సమన్వయం చేసి పని చేయించుకునేది గండ్ర సత్యన్న. అందుకే భూపాలపల్లె కాదు, వరంగల్ జిల్లాలో ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గాడ కాగితం ఉన్నది ఇక్కడ, ఎన్ని పైసలు ఇచ్చినావు మున్సిపాలిటీలో? ఇక్కడదే ఇలా నోటు ఉండే కదా. మున్సిపాలిటీ లెక్క తెచ్చిన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం కౌన్సిలర్లు లేకపోయినా, కార్పొరేటర్లు లేకపోయినా, మున్సిపల్ చైర్మన్లు లేకపోయినా, మేయర్లు లేకపోయినా 2 ఏళ్లలో 17,442 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే 6,116 కోట్ల రూపాయలు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి 92 కోట్లు, పరకాల మున్సిపాలిటీకి 52 కోట్లు, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి 5,287 కోట్లు, జనగామ జిల్లాలో జనగామకు 82 కోట్లు, స్టేషన్ గన్పూర్కి 50 కోట్లు, మహబూబాబాద్కు 121 కోటి, అదేవిధంగా డోర్నకల్కు 49 కోట్లు, మర్పడకు 51 కోటి, తొర్రూరుకి 51 కోటి, కే సముద్రానికి 61 కోటి, ములుగు మున్సిపాలిటీకి 15 కోట్లు, నర్సంపేటకు 149 కోట్లు, వర్ధన్నపేటకు 52 కోట్లు, మొత్తము 6,116 కోట్ల రూపాయలు ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలకు ఇవాళ మనం నిధులు ఇచ్చినాం. ఇవన్నీ పనులు చేసుకోవాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలి. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. కౌన్సిలర్ ఎవరో ఉంటే ఎమ్మెల్యేని కలవలేడు, ఎమ్మెల్యేని అడగలేడు, ఎమ్మెల్యేకి చెప్పకపోతే మంత్రి సహాయం అందించలేడు, మంత్రి సహాయం అందించలేకపోతే మున్సిపల్ మంత్రిగా నేను కూడా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకే మున్సిపల్ మంత్రి. వెనకటికి ఎవడనంట పెళ్లికి పోయేటప్పుడు అంట పిల్లిని సంకలు పెట్టుకొని పోయినంట, ఏదో ఉంటుంది తోడని. కేసీఆర్ను ముఖ్యమంత్రిని మీరు చేస్తే కొడుకుని మున్సిపల్ మంత్రి చేసుకున్నాడు. అయ్యో కొడుకుకు మంత్రి ఇస్తే మరి అల్లుడు అలుగుతాడని ఆయనకు హరీష్ రావుకో మంత్రి ఇచ్చిండు. అయ్యో అల్లుడికి ఇస్తే మళ్ళీ బిడ్డ అలుగుతుంది ఇంటికి రాదని చెప్పి బిడ్డకు కూడా ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. మళ్ళీ ఇంతమందికి ఇచ్చిన మందులో సోడా పోస్తాయని సంతోష్ రావు అని ఉంటాడు సటకుని కొడుకు, గాయనకు కూడా రాయసాబ్ ఇచ్చిండు. ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయిందంటే వెనకటికి ఎవరో చెప్పారు తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంటే ఏం చూసింది లేదు, ఏమి తెచ్చింది లేదు. తిక్కలోడు తిరణాల కథ ఉంది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా. ఏనాడన్నా భూపాలపల్లికి వచ్చి ఏం కావాలని అడిగినాడా? తెచ్చిండా? అందుకే ఇవాళ అసలుకు నకిలీకి పోటీ. ఆయన గండ్రనే ఈయన గండ్రనే, కానీ ఇది అసలు గండ్రా, అది నకిలీ గండ్రా. ఇది నమ్మకం ఉన్న గండ్రా, అది నమ్మితే మోసం చేసే గండ్రా. ఆ ఎల్ల మీరు గెలిపిస్తే
మీ గుండెల మీద దాన్ని శత్రువు సంఖలో చేరిండు. అట్లాంటి నకిలీకి అసలుకి ఈరోజు భూపాలపల్లిలో పోటీ జరుగుతుంది. కాబట్టే మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా. యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయ బిడ్డ మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేనెట్లా అరెస్టు చేస్తాను. నేను అడగదలుచుకున్నా, అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతీలాల్ నెహ్రూ 1000 కోట్ల ఆస్తులు దానం చేసిండు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 ఏళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు. మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చిండు. ఇందిరా గాంధీ ఈ దేశం కోసం రక్తం చిందించింది. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈ రోజు పని చేస్తున్నాడు. అలాంటి వారసత్వం 1000 కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద, ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్దీ ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ ఈడీ మీది కాదా, మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈ రోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మీకు ఉసురు తలగదా మోడీ గారిని కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా. ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 4000 కిలోమీటర్లు 150 రోజులు నడిచి ప్రతి పేదవాడి సమస్యను తెరుచుకున్న, ప్రతి పేదవాడి గుండెను, ప్రతి పేదవాడి గూడాన్ని తలుపు తట్టిన రాహుల్ గాంధీని ఈడీ సిబిఐ కేసులతో వేధిస్తున్నారు కదా. మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈ రోజు కూలేశ్వరం అయిపోయింది, పక్కనే ఉంది. 1,00,000 కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని మీ మోడీ గారే చెప్పిండ్రు కదా. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్ట్ చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతో వేధించవచ్చు. కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికాల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుణ్ణి, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్ హరీష్ కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్ కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మనం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను వదలలే, హైకోర్టు జడ్జిలను వదలలే, చివరికి జర్నలిస్టులను వదలలే. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా?
పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి, వ్యాపారాలు చేసుకునేటోళ్లను బ్లాక్మెయిల్ చేసి, ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు, మా ఫోన్లని మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. 1000 కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు, 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వసాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, చేసిన పాపాలు ఊరికే పోవు. ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీలను గెలిపించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద, వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం, నాకు నమ్మకం ఉన్నది. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం. ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు, కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షానే కాదు, ఇక మీ తాతలు ముత్తాతలు ఉన్నా తీసుకొని రండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు. మా అక్కలు, నేను హెలికాప్టర్లు వస్తుంటే చూసిన, మా అక్కలు చీరలు కట్టుకొని వస్తుంటే దసరా పండుగ నాడు పాలపిట్టలు ఎగురుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. ఎంత మంచిగున్నాయక్క చీరలు. ఆయన బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చారు. ఏ అక్కనైనా కట్టుకున్నదా? బతుకమ్మ చీర ఇస్తే బాయికాడ పోయి పిట్టలను బెదిరియనికే కట్టారు మా అక్కలు. అవునా అక్క? ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఇంటాయన కూడా అబ్బా మా ఆమె ఎంత అందంగా ఉంది అనుకునేటట్టు ఇవాళ చీరలు కట్టుకొని ఉన్నారు. మీ తమ్ముడు ఈ చీర సార్య రూపంలో మీకు పెట్టిండక్క. తప్పకుండా ప్రతి సంవత్సరం పెట్టే బాధ్యత నాది. పండుగ పూట ఆడబిడ్డకు చీర పెడితే 1 కోటి రూపాయల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఆడబిడ్డ గౌరవమే పండుగ పూట చీర. అందుకే మీకు ఇందిరమ్మ చీరలు పెట్టినాం, ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. శిల్పారామం పక్కన 100 కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ మీ స్వయం సహాయక సంఘాల షాపులు పెట్టుకోవడానికి ఇచ్చినాం. ఈ ప్రభుత్వమే ఆడబిడ్డల ప్రభుత్వం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఆశీర్వదిస్తే మోడీ కేసీఆర్ కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఓడగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మీరందరూ ఎన్నికల్లో గెలిపిస్తారు కదా? మీరందరూ గెలిపిస్తారు కదా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గ్రామ మహిళా సంఘాలకు గౌరవలేని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు 205 కోట్ల చెక్ సరిత, రజిత, సుమలత, ఫర్జానా, రమాదేవి, సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య, భూపాల్పల్లి స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజ్ 205 కోట్లు ఆనరబుల్ సీఎం గారు అందజేస్తున్నారు. తల్లులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సందర్భాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.
రైతులకు నిలయం భూపాలపల్లి, కర్షకులతో పాటు కార్మికుల సౌభాగ్యం ఈ ప్రాంతం. అదిగో కార్మికుల శ్రమశక్తికి సూచనగా కనిపిస్తోంది వేదిక. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. మరి శ్రమించి ఇంకా ప్రగతి పథంలో జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బిరసాదల ధైర్యం వీడు, దుంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు.